70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జీఎస్టీ కంటే ముందు ఉన్న సంక్లిష్ట పన్ను విధానం గురించి చాలా మంది భారతీయులకు తెలియదు, అవగాహన కూడా లేదు. ప్రపంచంలోనే క్లిష్టంగా అర్థం చేసుకోలేనంత కష్టంగా ఉండే పన్ను విధానాలకు ర్యాంకింగ్ ఇస్తే మనకు మొదటి స్థానం వస్తుంది. మన సంపాదనలో ప్రభుత్వానికి కట్టే పన్ను విధానంపై అవగాహన లేకుండా కోట్ల మంది భారతీయులు ఇంతకాలం పన్నులు కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ గురించి కూడా పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. కానీ ఈ పన్ను విధానం త్వరలో సామాన్యుడికి కూడా అర్థమవుతుందని ఆ దిశగా మరిన్ని గట్టి చర్యలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. జీఎస్టీ అనేది ఒక అద్భుత పన్ను విధానమని మన ప్రభుత్వాలు నొక్కి వక్కానిస్తున్నాయి. సొంత ఇంటిని లేదా భవనాన్ని కొనుగోలుకు సంబంధించి జీఎస్టీని చెల్లించే విధానంపై ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మీరు కొంటున్న భవనం జూలై 1 తర్వాత నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉంటే అటువంటి భవనానికి మీరు ఒకేసారి గనుక మొత్తం డబ్బుని చెల్లించి కొనుగోలు చేస్తే ఎటువంటి వస్తు సేవల పన్నుని అంటే జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించనవసరం లేదు. అదే విడతల వారీగా డబ్బుని చెల్లించి గనుక కొనుగోలు చేస్తే 12% జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు జూలై 1 తర్వాత నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్న ₹1,00,00,000 విలువ కలిగిన భవనాన్ని కొనుగోలు చేద్దామని నిశ్చయించుకున్నారు. ఈ డబ్బుని ఒకటేసారి చెల్లిస్తే మీరు ₹12 లక్షల పన్నుని ప్రభుత్వానికి అదనంగా కట్టనవసరం లేదు. విడతల వారీగా డబ్బుని చెల్లిస్తే మాత్రం 12% జీఎస్టీ పన్నుని ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది. బ్యాంకు నుండి రుణాన్ని తీసుకొని భవనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటే నిర్మాణం పూర్తయిన భవనాన్ని కొనుగోలు చేయటం మంచిది. నిర్మాణంలో ఉన్న భవనాలకు బ్యాంకులు ఒకటేసారి రుణాన్ని మొత్తం విడుదల చేయవు, విడతల వారీగా విడుదల చేస్తాయి. అప్పుడు మీరు ఖచ్చితంగా జీఎస్టీని చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఇల్లు, భవనాలు కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణం పూర్తయిపోయి వినియోగానికి సిద్ధంగా ఉన్న భవనాలను కొనుగోలు చేస్తే మీరు జీఎస్టీ నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే భారీగా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.